నిన్ను ప్రేమించి, నిన్ను నిర్మించి, నిన్ను ఈ లోకంలో పుట్టించి, కలగజేసి, పంపించి, పోషించి, నడిపించి, ఆరోగ్యాన్నిచ్చి, నువ్వు అడిగిన ప్రతిదీ ఇస్తున్నాడు. నువ్వేం మర్చిపోయావంటే స్తుతి మర్చిపోయావు. మనోళ్ళు ఉల్టా అయిపోతారనమాట. అంటే వాక్యానికి కొంచెము రివర్స్ ఆలోచిస్తారు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడికి ఏదైతే కార్యాలు చేస్తూ ఉన్నాడో వాటన్నిటిని బట్టి స్తుతించు అని చెబుతూ ఉంటే, క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది ప్రముఖులు ఏమనుకుంటారనంటే, నేను ఒకటి అనుకుంటున్నాను, అది నెరవేరితే ప్రభువా నీ కొరకు 1116 చదివిచ్చేస్తా. అర్థమవుతుందా? అది నెరవేరితే పలానా ప్రాంతానికి వెళ్ళి గుండు కొట్టించుకుంటా, అది నెరవేరితే పలానా ప్రాంతానికి వెళ్ళి ఏటను బలిస్తా. అంటే ఆచారాలను సంఘంలోనికి తీసుకొచ్చి అసలు బ్రతికున్నాము, దేవుడు ఇన్ని మేలులు చేస్తున్నాడు, ఎన్నో ఉపద్రవాలను దాటించాడు, శ్రమల్లో నుంచి, ఆపదల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి మన కుటుంబాలను, భార్యను, బిడ్డను, సమస్తమును కూడా కాపాడుతూ ఉన్నాడే. మనకు ఆ దేవుని విలువ తెలిసి మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నాం?